SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Indian skill force is contributing so much to the American economy. ఇప్పటివరకు మనం వెళ్ళిన అమీర్పేట బ్యాచ్ ఏవైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ ఆశ్రమే నీళ్లు పోసుకోవాలి. ట్రంప్కి అంత మొండిగా డెసిషన్స్ తీసుకున్నా చైనాతో వెరీ క్లియర్ కామర్స్ ఇష్యూ ఉంది. చైనా అంత అడమెంట్ గా వై ఇస్ లైక్ ఇండియా నాట్ ఏబుల్ టు స్టాండ్? మన ఇండస్ట్రీ అంతా కూడా విదేశీ ఇండస్ట్రీ. ట్రంప్ పెట్టిన రిఫార్మ్స్ ఎవరికి ఉపయోగకరంగా లేవు. మన తెలుగు వాళ్ళ సక్సెస్ తెలుసా? పుష్ప 2 కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్, బాహుబలి 1 కలెక్షన్స్, దాని గురించి చర్చించుకోవడం మన సక్సెస్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని క్వశ్చన్ చేయొద్దు కదా. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం మనం ఉన్నాం కదా. చూడు, ఒక్కవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు. ఇది మీ అందరికీ బాగా తెలిసిన డైలాగే అయినప్పటికీ కూడా ఐ రియలీ విష్ ఇండియన్స్ అందరం ఒకే స్టాండ్ మీదకి వచ్చి ట్రంప్కి మన పవర్ ఏంటో ఈ స్టైల్లో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. బికాస్ దోస్ రిఫార్మ్స్ వాట్ హీ హాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ వీసా మీద రెస్ట్రిక్షన్స్ కానీ ఈ అంశాలన్నింటినీ ఇండియా అండ్ యుఎస్ ఈ టైజ్ ఏదైతే ఉన్నాయో బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ XYZ రీజన్స్ ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి లేదా ఎఫెక్ట్ అవుతాయన్న భ్రమలోనే మనం బతుకుతున్నామా? వుడ్ ఇట్ రియలీ ఆర్ సీరియస్లీ మేక్ ఎనీ సెన్స్? ఈ టాపిక్స్ గురించి మాట్లాడడానికి లెట్ మీ ఇంట్రడ్యూస్ ది గెస్ట్ టు యూ ఫస్ట్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు. బీట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, he's there. Beat about investments, he's always there. And beat about geopolitics, he says tana kante best inkoka leru ani, and absolutely is what I also feel. Let me take the privilege to invite our guest for the show today, Anil AKV garu unnaru. Hello Anil garu. Hi ma'am. Ela unnaru? I am good. అసలు జియోపాలిటిక్స్లో మీకున్నటువంటి ఏమంటారు వాస్ట్ నాలెడ్జ్ ఇస్ లైక్ ఐఎమ్ టోటలీ ఫ్లాట్ ఫర్ ఇట్ సార్. అది మీరు ట్రావెల్ చేసిన విధానం కావచ్చు, మీరు వర్క్ చేసినటువంటి మీ పాస్ట్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్. బట్ ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి నాకు మీరే పర్ఫెక్ట్, మీతోనే కరెక్ట్ అని అనిపించింది. అండ్ దట్స్ ద రీజన్ వీ హెవ్ బిన్ టాకింగ్ నౌ. సో సార్, ఇండియన్ స్కిల్ ఫోర్స్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు ది అమెరికన్ ఎకానమీ. అబ్సల్యూట్లీ. ఈ నేపథ్యంలో రెస్ట్రిక్షన్స్ ఆన్ వీసా, H1B రిఫార్మ్స్, ట్రంప్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వీటి దృష్ట్యా how are it going to be affected? What would you have to say about it? It is very positive, the visa restrictions or Trump new immigration policy regimes, all are positive for Trump only. Yes. So he wanted to take the best quality from India. అతనికి మన దగ్గర నుంచి బెస్ట్ క్వాలిటీని తీసుకొని వెళ్ళే ఉద్దేశం ఉంది. సో ఇప్పటివరకు మనం వెళ్ళిన అమీర్పేట బ్యాచ్ ఏవైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ ఆశ్రమే నీళ్లు పోసుకోవాలి. సో హీఈస్ నౌ వెరీ క్లియర్ దట్ హీ వాంట్ ది క్వాలిటీ ఇమ్మిగ్రేషన్స్. ఒకటి. రెండోది, ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ చాలా బిజినెస్ మ్యాన్, బిజినెస్ పర్స్పెక్టివ్ ఇవన్నీ ఈ దృష్టికోణంతో చూడడం మానేస్తే యూ ఫైండ్ ట్రంప్ ఈజ్ అ వెరీ క్లియర్ స్టేట్స్మ్యాన్. He's a very clear nationalist. Correct. And he's a man who is looking at from his internal security perspective. Absolutely. So atanu రాగానే చేసింది పెంటగాన్ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు, సిఏఏ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు, వాళ్ళ డీప్ స్టేట్ ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. He's now putting lot of tariffs across the globe. Now immigration policies tight చేశాడు. So అతనికి ఏం మర్సీ లేదు ఈ విషయంలో. He's merciless. I mean, it's very brutal in terms of imposing his ideologies and landmark decisions. So that way it is a benefit to Trump. So you cannot all ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు యూఎస్కి వెళ్ళడానికి. కానీ సార్, అంటే మనం ఇప్పుడు ఇండియన్స్ కాబట్టి వీ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ నేషనాలిటీ. ఇండియన్స్ అని పంపించేస్తారా, ఇండియాతో ఇట్లా ఆడుకుంటాడా అని అనిపిస్తుంది. కానీ బట్ అదర్వైజ్ ట్రంప్ ఆల్వేస్ హ్యాడ్ దిస్, యాజ్ యూ సెడ్, హిస్ మర్సిలెస్లీ, హిస్ బ్రూట్లెస్లీ ఇన్ ఫర్ హిస్ కంట్రీ. అమెరికా ఫస్ట్ ఇస్ హిస్ స్టాండ్ ఆల్వేస్. ఏది ఏమైనా సరే అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్. అమెరికా ఫస్ట్ అనే థియరీ ఇప్పుడు లేదు మనకు. 17th century నుంచి, లేట్ 17th century నుంచి అమెరికా ఫస్ట్ అనే ఉంది. ఫస్ట్ కోల్డ్ వార్ తర్వాత అమెరికా ఎప్పుడైతే యాజ్ అ నేషన్గా ఫామ్ అయిపోయిందో, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత, ఫస్ట్ కోల్డ్ వార్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్, అమెరికాలో చాలా కోల్డ్ వార్ జరిగాయి. లెట్స్ టేక్ అందరికి తెలిసింది ఫస్ట్ వరల్డ్ వార్ అనుకుందాం. వాళ్ళు హీరోషిమా, నాగసాకి మీద ఎప్పుడైతే బాంబింగ్ చేశారు, హ్యారీ ట్రూమాన్, అప్పుడే వాళ్ళు అమెరికా ఫస్ట్ అని స్టాండ్స్ తీసుకున్నారు. ప్రపంచ యుద్ధాన్ని చూసిన అతిపెద్ద అగ్రరాజ్యం అది. They have not called it, but they have finished it. ప్రపంచ యుద్ధాన్ని ఫినిష్ చేసిన నేషన్ అది. 2 బాంబులు వేశారు. వాళ్ళ పర్ల్ హార్బర్ దెబ్బతిన్న తర్వాత దే వెంట్ అండ్ బాంబ్డ్ హీరోషిమా, నాగసాకి 1945 August 6th and 8th. సబ్సిక్వెంట్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమెరికా ఫస్ట్. మనం ఈ భూమండలం మీద సర్వైవ్ కావాలంటే, జర్మనీని ఎదుర్కోవాలనుకున్న అప్పటికి చైనా లేదు.
ఆర్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని ఎదుర్కోవాలనుకున్న బ్రెజిల్, అర్జెంటీనా వాళ్ళకి చాలా పెద్ద శత్రువులు. ఆ టైంలో వాళ్ళని ఎదుర్కోవాలనుకున్న, లేకపోతే యూకేని అప్పటికి వెరీ స్ట్రాంగ్ కంట్రీ బ్రిటన్, వాళ్ళని ఎదుర్కోవాలనుకున్న, లేదా ఆ టైంలో ఉన్న పోర్చుగల్ కానివ్వండి, లేకపోతే స్పెయిన్ కానివ్వండి, ఫ్రాన్స్ని కానీ వీళ్ళని ఎదుర్కోవాలనుకున్నా దే హ్యావ్ టు టేక్ అమెరికన్ ఫస్ట్ స్టాన్స్. సో అమెరికన్ ఫస్ట్ స్టాన్స్ ఆ రోజే తీసుకున్నారు వాళ్ళు. ఓకే. సో వెన్ దే హ్యావ్ టేకెన్ ది స్టాన్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ అండ్ దేర్ కంటిన్యూయింగ్ ఇట్. నౌ ఈ ప్రాసెస్లో ఏమైంది, మీకు ఒక్కొక్క రాష్ట్రపతి అంటే ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ కొన్ని కెనడీ వచ్చాడు, సంస్కరణలు తీయాలనుకున్నాడు, కెనడీని అర్ధాంతరంగా చంపేశారు, హీఈస్ గాన్. రొనాల్డ్ రీగన్ వచ్చాడు, రొనాల్డ్ రీగన్ కొన్ని రిఫార్మ్స్ డిసిషన్స్ తీసుకున్నాడు, తర్వాత ఆయన రిటైర్ ఆయన వెళ్ళిపోయారు. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ఒబామా. ఆ టైంలో మొత్తం ప్రపంచం ఉత్పాదన జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్ప్రైమ్ క్రైసిస్. దే లాడ్ ఆఫ్ మనీ, ఆయిల్ మనీ యూఎస్కి వెళ్ళడము, అదంతా కూడా యూఎస్ బాండ్స్లోకి వెళ్ళడము సబ్ప్రైమ్ అంటే వాళ్ళు బోరింగ్ రేట్ కన్నా మీకు ఎవ్రీబడి నోస్ దట్. వాళ్ళ ఆ క్రైసిస్లోకి వెళ్ళడము. దెన్ ఒబామా కేర్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు, బెయిల్అవుట్ ప్యాకేజ్ పెట్టారు. దెన్ వాళ్ళ ప్రమేయం లేకుండా ఇన్వాలంటరీలీ దే మేడ్ దర్ ఎకానమీ యాజ్ అ పేపర్ ఎకానమీ. నిక్సన్ టైం నుంచి యూఎస్ ఈజ్ ఇన్ వాట్ యూ కాల్ ఇస్ బికమ్ మోర్ ఆర్ లెస్ పేపర్ ఎకానమీ. యుద్ధ వాతావరణం ఎప్పుడు సృష్టించుకుంటూ వచ్చారు. నౌ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, ది ట్రాన్స్పరెన్సీ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు ఇట్ ఈస్ అ పేపర్ ఎకానమీ. $50-60 trillion డెట్స్లో ఉన్న ఎకానమీ అది. సో అమెరికా కాంపౌండెడ్ మొత్తం ప్రపంచంలో ఉన్న అప్పులన్నీ లేసుకుంటే 30% అప్పు ఇస్ ఫ్రమ్ అమెరికా ఓన్లీ. 30% అమెరికా ప్రపంచ. హౌ డస్ ఇట్ క్లెయిమ్ టు బి లైక్ సూపర్ న్యాచురల్ పవర్ అని ఎట్లా ఫీల్ అవుతుంది? సూపర్ పవర్ ఎందుకు ఫీల్ అవుతుంది? సూపర్ గ్లోబల్ పవర్. సూపర్ గ్లోబల్ పవర్. వాళ్ళు గ్లోబల్ పవర్ కాబట్టి వాళ్ళు ఎందుకు గ్లోబల్ అవుతున్నారు? వారు గ్లోబల్ పవర్. హౌ పవర్ కమ్స్? పవర్ ఎలా వస్తుంది మీకు? ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఎక్విప్మెంట్తోనే వస్తుంది. అంటే ఆస్తుల కన్నా అప్పులు తక్కువ ఉండాలి. ఆస్తుల కన్నా అప్పులు తక్కువ ఉన్నా సరే అప్పుల కన్నా ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది దట్ మేక్స్ అమెరికా స్టాండ్ అవుట్ యూనిక్. ఎస్, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. అమెరికా హెస్ గాట్ ఆల్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ టాయ్స్ విత్ దమ్. సో వాళ్ళ దగ్గర లేని ఆయుధాలు అంటే ఏమీ లేవు. వాళ్ళు దాన్ని ఎప్పుడు ప్రయోగిస్తూనే ఉంటారు. ఐ థింక్ అందుకని నేను అనుకుంటా అంటే ట్రంప్కి అంత మొండిగా డెసిషన్స్ తీసుకున్నా దే ఆర్ ఆల్వేస్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ దే హ్యావ్ ది బెస్ట్ ఈ వార్ఫేర్కి సంబంధించి దే ఆర్ ఆల్వేస్ ఇన్ అహెడ్ కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి 3-4 కారణాలు ఉన్నాయి. వాళ్ళ తాలూకు డీప్ స్టేట్ సిఏఏ వెళ్ళని ప్రాంతం అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవరితో ఇష్యూస్ ఉన్నాయి ట్రంప్కి? ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ చైనాతో ఉన్నాయి. చైనాతో వెరీ క్లియర్ కామర్స్ ఇష్యూ ఉంది, ట్రేడ్ అండ్ కామర్స్ ఇష్యూ ఉంది. వాళ్ళు టారిఫ్ ఎక్కువ పెట్టింది చైనాకు. ఎందుకంటే ఇప్పుడు చైనా ఇఫ్ సపోజ్ చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ క్లోజ్ టు 3.9 trillion టు అమెరికా, వెర్ అమెరికా ఈజ్ ఎక్స్పోర్టింగ్ 2.9 trillion. సో వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ ఆల్మోస్ట్ ఒక 30% ఒక చైనాతోనే ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు చైనాని టార్గెట్ చేశారు, చైనా మీద టారిఫ్ పెట్టారు. దానికి కౌంటర్ టారిఫ్ చైనా కూడా పెట్టింది. మా వస్తువులు మీరు కొనకపోతే మా నష్టం లేదు, మాకు కొనుక్కోవాలంటే ఈ రేటుకు కొనుక్కోవాలని వాళ్ళు పెట్టారు. దే హ్యావ్ టేకెన్ ద స్టాండ్స్. దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. నౌ ట్రంప్ ఈజ్ నాట్ స్పేరింగ్ ఎనీ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టారిఫింగ్. ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 things. What is America at this point in time? America is the greatest importer of goods and services across the globe. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రపంచానికి అంటే దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ది ఆర్మీ ప్రోడక్ట్స్. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్మీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 1 ఐటీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 2 ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 3 సో ఈ 3 లేకుంటే ప్రపంచం బ్రతకదా అంటే బ్రతుకుతుంది, హ్యాపీగా బతుకుతుంది. ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు. వెదర్ అమెరికా ఎగ్జిస్ట్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ ఫర్ ది వరల్డ్. అమెరికా లేనప్పుడు కూడా ప్రపంచం ఉంది, అమెరికా తర్వాత ప్రపంచం ఉంటుంది. సో ఈ తాలూకు థాట్ సెట్ని వీళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ థాట్ ప్రాసెస్ వీళ్ళకి అర్థమైపోయింది. ట్రంప్ అండ్ ఈజ్ ఎర్లియర్ రిజిమ్ ది అండర్స్టూడ్. Now globe is becoming nowhere, what you call dependent on us. They are becoming independent. China has become independent. India upcoming emerging కాబట్టి మనకి పెద్ద ఇష్యూ లేదు ఇండియాతో. బట్ వేరాజ్ యూరప్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. అన్ని దేశాలకు డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ ఉంది, మేము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అన్న థాట్లో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. నౌ ట్రంప్ హ్యాస్ గివెన్ విజిల్ బ్లో టు ఎంటైర్ యుఎస్ నేషన్. మేక్ అమెరికా గ్రేట్ అనేది. మేక్ అమెరికా గ్రేట్ అనే స్టాన్స్ అంటే ఏంటి? అమెరికా has lost its greatness and Trump himself is appealing to the world that మేము ఒకప్పుడు చాలా గొప్ప వాళ్ళము, మా గ్లోరీ పోగొట్టుకున్నాం, మళ్ళీ మా దేశాన్ని పునర్నిర్మించుకుంటున్నాము. Visibly America is kneeling down and requesting everybody.